గత వారం ఒక అంశాన్ని ఆరంభించాం. దేవునికి కోపాన్ని తెప్పించే అంశాల్లో మొట్టమొదటిది సణగుట, దేవుని మీద సణగుట. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించిన పద్ధతి కాకుండా మన సొంత జ్ఞానంతో వేరొకటి చేయటం. మూడవదిగా ఆయన ఆజ్ఞలను వాక్యాన్ని తృణీకరించుట. నాలుగవది దేవుని గురించి యుక్తముగా పలుకగా పోవుట, మాట్లాడకపోవడం. యుక్తమైన దాని గురించి ఆలోచిస్తూ 3 అంశాలు ధ్యానం చేశాను. యుక్తమైన మాట, యుక్తమైన కాలము, యుక్తమైన మార్గం. ఇది నాన్న యుక్త మార్గము అనగా మేలైన మార్గము, దేవునికి ఇష్టమైన మార్గాన్ని గురించి ధ్యానం చేద్దాం. మార్గము అంటే ఒక దారి. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకములో. సాధారణంగా మనం కూడా ఒక ప్రయాణం ఆరంభిస్తే మనం వెళ్ళే గమ్యానికి ఏ మార్గము ద్వారా వెళితే క్షేమంగా వెళతామో, ఏ మార్గము ద్వారా వెళితే ఇబ్బంది లేకుండా, తొందర లేకుండా నెమ్మదిగా పోతామో ఆలోచిస్తాం కదా. కొన్నిసార్లు దగ్గర దారి ఇబ్బందిగా, భయంకరంగా ఉంటే చుట్టూ దారి అయినా సరే నువ్వు నెమ్మదిగా పోవటానికి ఇష్టపడతావు. అలాగే ఈ లోకంలో అనేక మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి, అనేక మార్గాలు. కానీ నీ దేవుడు, నా దేవుడు ఆశించేది ఏంటంటే మనము యుక్తమైన మార్గంలో వెళితే మనకు అది క్షేమము. ఆ మార్గములో ఆయన మనకు కేడముగా ఉంటాడు. కేడమనగా కేడము, ప్రతి ఆపదకు ఆయన ఎదురుగా ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే ఏ ఆపద మనల్ని తాకాలి అన్నా అది ఆయన దాటి మన దగ్గరికి రావాలి. అది కేడమ అంటే. చూద్దాం సామెతలు చూసినట్లయితే 2వ అధ్యాయం అంతా కూడా ముందుగా జ్ఞానం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే జ్ఞానము గలవాడే యుక్త మార్గాన పోతాడు. బుద్ధిహీనులు వారికి యుక్త మార్గము గిట్టనే గిట్టదు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద ఏం దాచుకోవాలండి? మనం ఏం దాచిపెడతాం? మనం దాచిపెట్టి వేరుగుంటాయి. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలు వినమనలేదు, చదవమనలేదు. ఏం చేయమన్నాడు? అంగీకరించు. అంతే కదా. వెంట వేరు, చదవటం వేరు. అంగీకరించటం అనగా ఒప్పుకొని దాని ప్రకారం బ్రతుకుతున్నావు. అంగీకరిస్తున్నావా అని అడిగిన అర్థం ఏంటి? ఈ మాట ఒప్పుకుంటున్నావా, ఈ ప్రకారం చేస్తావా అని అర్థం. ప్రభు అంటున్నాడు, వాక్యం ఉంటుంది, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించు. అంగీకరించాడు, వినాలి కదా. వింట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత విన్న వాటిని విశ్వాసంతో నీ జీవితంలో కార్యము చేయాలి కదా. అందుకే నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుంటే. ఏం దాచిపెట్టుకోవాలి? ఎన్ని దాచిపెట్టారు? ఎంత దాచిపెట్టారు? అనగా వాక్యము మన హృదయంలో దాచబడి ఉండాలి. వెండి కన్నా, బంగారం కన్నా, విలువైన రత్నముల కన్నా శ్రేష్టమైన వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకుంటే అది మనకు మేలు. అంతేకాదు, జ్ఞానమునకు నీ చెవియొగ్గి. జ్ఞానం అంటే ఎవరు? ప్రభువే కదా. జ్ఞానం అంటే ఎవరు? ప్రభువే. ఒక మాట చెప్పాలంటే జ్ఞానాన్ని గురించి ఎంత తేటగా వాక్యం రాస్తుందంటే, జ్ఞానము యేసుక్రీస్తే అంటానికి గొప్ప రెఫరెన్స్ చూడదైతే ఇదే సామెతలు 8వ అధ్యాయానికి వెళ్ళండి. ఇదే సామెతలు 8వ అధ్యాయం 14 నుంచి చూద్దాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఎలుదురు, అధికారులు న్యాయం బట్టి పాలన చేయుదురు.
నా వల్ల అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు ఎవరి దగ్గర? జ్ఞానం దగ్గర. ఇంకా మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి నా వలన కలుగొచ్చిబడి దొడ్డది అంటే మంచిది. నీతి మార్గమందును న్యాయ మార్గమందు నేను నడుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. ఇక్కడ పూర్వకాలమందు తన సృష్ట్యారంభమందు తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలు నేను నియమింపబడితే నీకంతా చదువుకుంటూ వస్తే అన్నీ చదువుకుంటూ వస్తే అంటాడు 29వ వచనము. జలములు తమ హద్దుల మేరకున్నట్లుగా ఆయన సముద్రమునకు పొలిమేర. ఎవరు? దేవుడు. దేవునికి ఏమంటే చెప్పండి. సముద్రం ఆజ్ఞించాడు నువ్వు ఇక దాటి రాకూడదని. సముద్రానికి పొలిమేర ఏర్పరిచినప్పుడు, తర్వాత భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. చాలు. ఆయన కలుగు చేసిన ప్రలోకమును బట్టి సంతోషించు. నడులను చూచి అరిచుట. ప్రభువు గురించి మాట్లాడి కూడా క్రీస్తు వారి ప్రవచనం ఇది. జ్ఞానం ఆయనే, జ్ఞానాధారం ఆయనే. ఆయన వచ్చిబడి గొప్పది. అనాదిలో ఉన్నవాడు ఆయనే, ప్రధాన శిల్పిగా ఉన్నవాడు ఆయనే, వాక్కు చేత సూచించిన దేవుడు ఆయనే. అందుకంటున్నాడు జ్ఞానమునకే నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా నా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, వెండిని వెదకినట్లుగా దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనం వెదికినట్లుగా వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కనుగొనేటిదో నీవు గ్రహించదు. దేవుని గురించి జ్ఞానం నీకు లభించదు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచన ఆయన నోట ఉన్నది. ఇవన్నీ అడిగిన వారికి ప్రభునిస్తా అని చెప్పుకుంటూ ఈ 7వ వచనకు వచ్చేసరికి ఆయన యథార్థవంతులను వర్ధల చేయును యుక్త మార్గము. ఏ మార్గం అది? యుక్త మార్గము. తప్పక అనగా దాని నుండి తొలగిపోకుండా నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఏంటా యుక్త మార్గము? ఆదికాండం 15వ అధ్యాయం పడదాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో ఒక మార్గాన్ని అబ్రహాముకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆది కాలంలోనే తన వాక్కును విని తన మాటకు లోబడి ఆజ్ఞకు చెవియొగ్గి తన వారిని తన ఇంటిని బంధువులు విడిచిపెట్టి బయలుదేరిన అబ్రహాముతో దేవుడు చెప్పే మాట విన్నట్లయితే ఆదికాండం 15 చూడదైతే ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము. వాక్యం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వచ్చాడు. యెహోవా వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోవా వాక్యము అబ్రాహ్మునకు, అబ్రహాం కదా ఏముంది అబ్రాహము, ఇంకా పేరు మార్చబడలేదు, చెడుపుడు జాగ్రత్త. అబ్రాహ్మునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడొద్దు. మొట్టమొదట యుక్త మార్గమును నడుచున్న వారికి భయపడరు. గుర్తుపెట్టుకో. ఏంటమ్మా? నీవు యుక్త మార్గంలో ఉన్నావో లేదో తెలియాలంటే నీలో భయమే. యుక్త మార్గమున, దేవుని మార్గమున, దేవుడు చెప్పిన మార్గమున ఉన్న వారికి భయం ఉండదు. ఎందుకంటే మొట్టమొదటి దేవుడు చెప్పేది భయపడొద్దనే. అంతే కదా? చూడండి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎవరి కేడము? నా చూసాం. యుక్త మార్గం నడుచుకున్న ఆయన కేడం అనగా నీవు యుక్త మార్గములో నడుచుకోవాలి. యుక్త మార్గము అంతేకాదు, వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రాహామును దేవుడు పిలిచాడు. తన తండ్రి ఇంటి నుండి బంధువుల నుంచి బయలుదేరి వచ్చాడు. ఆ మాటకు లోబడ్డాడు. ఆ దేశమంతా స్థిరవాసం లేకుండా యాత్రికునిగా ప్రదేశంలో భావించుకు తిరుగుతూ ఉన్నాడు. నేను కేడమని చెప్పాడు.
ఈ 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతను ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచచ్చు. ఇదే యుక్త మార్గము, దేవుని మార్గము, దేవుని సన్నిధి అయిన మార్గము. నా సన్నిధిలో నడచచ్చు, నిందారహితుడివై ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించింది, అత్యధికముగా అభివృద్ధి పొందించు. నా సన్నిధిలో నడుచుచు. ఈ మార్గము దేవుని యుక్త మార్గము, దేవుడు కోరుకునే మార్గము. మనం ఏ దారిలో ఉండాలో వాక్యం చెప్పే మార్గం అది. అందుకే మొట్టమొదటిగా యుక్త మార్గములో, దేవుడు చెప్పిన మార్గములో, ఆయన చెప్పిన మార్గములు నడిచే వరకు భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? ఆయన మాట చెప్పున నడుచుంటున్నారు కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాం. ముందే చెప్పాను, ఆయన కేడము కాబట్టి ఏది నీ దగ్గర సమీపించాలన్నా ముందు ఆయన దాటిన దగ్గరికి రావాలి. ఆయన అనుమతిస్తేనే. చూడండి, వాక్యంలో చూస్తే ద్వేషకాండం చూడద్దు ఒక్కసారి. ద్వేషకాండము వాక్యం ఎంత ముందు ఆదికాండం 21కి వెళ్దాం. ఆదికాండము 21 చూడండి. హాగరు జీవితంలో దేవుని చిత్తంలో ఉన్న ఆ స్త్రీ పట్ల ప్రభు చూపిన కృపను చూసుకుంటే 21వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 21 చూడండి. అయితే భయపడవద్దు. యుక్త మార్గంలో ఉన్నవారు భయపడరు. ఆయన చూసే దేవుడు, వారితో ఉండే దేవుడు, వారి ప్రక్కనే ఉండే దేవుడుగా ఉన్నాడు. ఈ అధ్యాయంలో చూసినట్లయితే 15వ వచనం చూద్దాం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేదని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేను. ఆమె ఎదురుగా కూర్చుండి, మనం చేసి ఇది ఒక్కటే కదా, ఏం చేస్తాం? ఎంతమించి ఏం చేయలేం. కష్టం వచ్చినా, శ్రమ కలిగినా మనం చేయగలిగేది ఏం చేయగలమమ్మా? ఏడవటమే. హాగరు అదే చేసింది. ఇంటి మీద దూరం వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, ఎక్కడి నుంచి పిలిచింది? దగ్గరకు రాలేదు. ఆకాశం నుండి హాగరును పిలిచి స్వరం వినపడింది. హాగరు, నీకేమొచ్చింది? భయపడద్దు. ఏమంటుంది? భయపడద్దు. ఎవరు కనిపించలేదు. ఇంకో సంఘటన ఏమంటారా? ఇది హాగరుకు తన జీవితంలో దూత సంధించిన రెండవ అనుభవం. ఏమో అనుభవం? మొట్టమొదటి అనుభవం ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిది శార దగ్గర నుంచి పారిపోయినప్పుడు కదా. శార దగ్గర నుంచి పారిపోయినప్పుడు 16వ అధ్యాయము 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనసు వచ్చేట్లుగా దాని గురించి ఏమని చెప్పాను. శారయ్య దానిని చేపట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బొగ్గ దామెను కనుగొని. ఇప్పుడు ఇందాకేమో స్వరము, ఇప్పుడు దూత వచ్చారు. ఒకసారి దూత స్వరం వింది కాబట్టి, దేవదర్శనం కలిగింది కాబట్టి ఈసారి కనపడక్కల ఆయన మాటే చాలు. అర్థమైందా? మొట్టమొదటిసారి అనుభవం లేదు, అన్యురాలు, ఐగుప్తీయురాలు. అందుకే దూత దగ్గర రావాల్సి వచ్చింది. మాట్లాడింది, విశ్వసించి నమ్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కర్లా ఉన్నప్పుడు మళ్ళీ రానక్కర్లా, మాట చాలు. ఏ మాట? స్వరం గుర్తుపడతారు కదా, దేవుని స్వరం గుర్తుపడతావు కదా. ఏది దేవుని స్వరమో, ఏది అపవాది స్వరమో, ఏది దుష్టి స్వరమో, ఏది లోకం స్వరమో నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? చూడండి, తెలుసుకుంటే నమ్మేది మనం. మొట్టమొదటిసారి అయితే దూత వచ్చింది, మాట్లాడారు, స్థిరపరిచింది, వీళ్ళు అనుగుండని చెప్పింది, నీ సంతానం విశ్రమ చేస్తానని చెప్పింది, ఏం పేరు పెట్టాలో కూడా చెప్పింది, విడిపోయింది. ఈసారి రెండవసారి ఆకాశము నుండి యెహోవా దూతని పిలిచి, హాగరు, నీకేం వచ్చింది? భయపడవద్దు. జ్ఞాపకం చేస్తున్నాను, యుక్త మార్గములో ఉన్నవారికి, దేవుని చిత్తములో ఉన్నవారు
భయపడనక్కరా లేదు. ఎందుకంటే ఆయన వారికి కేడెమో, ఆయన వారికి కేడెమో, మన సహాయకుడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, కృపను చూపేవాడు, తోడుగా ఉండే దేవుడిని మర్చిపోవద్దు. 26వ అధ్యాయంలో కూడా చూస్తే, అది కారణం 26లో కూడా చూడదైతే వాక్యం ఉంటుంది. 26లో కూడా మరొక మాట చూద్దాం. అక్కడ 26వ అధ్యాయం, అది కారణము 26, 24వ వచనం చూద్దాం. 23, 24. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను, కనుక భయపడకము. ఎప్పుడు భయపడకూడదు? నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు? చెప్పండి. ఎవరెవరికి తోడుగా ఉన్నాడు? ఎప్పుడు తోడుగా ఉన్నాడు? ఆయన మార్గంలో ఉన్నవారికి, యుక్త మార్గంలో ఉన్నవారికి, మేలైన మార్గం తెలుసుకొని వ్యర్థమైన మార్గం విడిచిపెట్టి ఆయన చెప్పిన దారిలో, ఆయన వెళ్ళమన్న దారిలో, ఆయన చూపిన మార్గంలో వెళుతున్న వారికి ఏ లోటు కలిగినా చూసుకునే బాధ్యత ఆయనదే. మరి దేవుని మార్గాలు విడిచిపెట్టి సొంత మార్గంలో పోతూ ప్రభు అంటే ప్రయోజనం ఉందా? లేదు కదా. దేవునికి లోబడకుండా, నాజ్ఞకు లోబడకుండా, వాక్యాన్ని కైకొనకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, వాక్యానుసార జీవితం లేకుండా, మన సొంత మార్గములు కంటికి నచ్చింది, చెవికి వినబడింది, మన మనసుకు తోచిన మార్గాలు వెళుతూ ఉంటే, కష్టం కలిగినప్పుడు, అపాయం కలిగినప్పుడు ప్రభు అంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు, మొహమాటమే లేదు. చెప్పాడు చాలాసార్లు. అన్ని దేవతలు ఆరాధించేవారు పట్ల ప్రభు అంటాడు, వెళ్ళండి, మీరు ఆరాధించారుగా, వాళ్ళని అడగండి అంటాడా లేదా? ముఖం తిప్పుకునే దేవుడు అంటాడు కఠినంగా. నన్ను విడిచిపెట్టారు కదా, వ్యర్థం అనుసరించారు కదా, వాళ్ళకి ఆ దేవతగా ప్రార్థించండి, ఆ దేవుడిని అడగండి అని మొహమాటం లేకుండా కూడా చెప్పే దేవుడు ఆయన. అది జ్ఞాపకం చేస్తాను. యుక్త మార్గము, సరైన మార్గం అనగా దేవుడు చూపిన మార్గము. ఆ మార్గంలో ఉన్నవారికి ఆయన కేడము. ఆయన మార్గంలో ఉన్నవారు, యుక్త మార్గంలో ఉన్నవారు భయపడరు. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే నీ దారి సరైంది చెప్పండి కాదు, అంతేనా? నువ్వు భయపడుతున్నావంటే నువ్వు వెళ్ళే దారి సరైంది కాదని గుర్తుంచుకో. సరైన దారి కాదని తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏం కావాలి చెప్పు, నాకు చెప్పండి, నేనున్నాను ఇక్కడ. సరైన దారిలో వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళే దారి సరైందా కాదా తెలియాలంటే ఒకటే గుర్తు, భయపడుతున్నావా? ఆ దారి సరైంది? భయం ఆవరించిందా? నీకు దేవుడు తోడుగా లేడు. ప్రభు అంటాడు, నేను తోడుగా ఉన్నాను, భయపడకు. నేను తోడుగా ఉన్నాను, భయపడకు. దేవుడు తోడుగా ఉంటే భయం ఎందుకు? అంటే నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, నేను చేసే పనిలో దేవునికి ఇష్టం కావు కాబట్టి ఆయన చెయ్యి వదిలిపెట్టాడు. కొందరు అయితే దేవుడు చెయ్యి వదిలిపెట్టినా కూడా అర్థం కాని స్థితిలో మనం ఉంటాం. మంచి ఉదాహరణ ఎవరు? సంసోను. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియక ఎప్పటి వలె విరజములు అనుకున్నాడు, కానీ ఏమైపోయాడు? అనగా దేవుడు వదిలిపెట్టాడు అనే ఆలోచన స్పృహ లేకుండా పోయింది. నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు, దయతో భయపడుతున్నావా? ఒకే గుర్తు దానికి, నువ్వు దేవుని మాట వినటం లేదు, ఆయన స్వరానికి లోబడలేదు, ఆయన ఆజ్ఞల్ని మనస్ఫూర్తిగా తీసుకోలేదు, నీ దగ్గర దాచుకోలేదు, ఆయన కేడంగా లేడు, ఆ విశ్వాసం నీకు లేదు. నీ మనసాక్షి గద్దిస్తుంది, అయ్యో నేను తప్పుదారిలో ఉన్నాను, నాకెలా దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటున్నావు. అంతే కదా. అన్నిటికన్నా మన మనస్సాక్షి ఒక అద్దం, మన హృదయం అద్దం లాంటి, లోపల చూస్తే మనమే కనపడేది. మనస్సాక్షి గద్దిస్తే
నిన్ను ప్రశ్నిస్తే యథార్థమైన మనస్సాక్షి ఉంటే తప్పక మరో మనస్సు పొందుతాం. ప్రభు అంటున్నాడు ఇస్సాకుతోడు ఇక్కడ, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు. 26, 24 చూడలేదు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదని చెప్పాను. అక్కడ అదొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారము వేసాను. ఇంకా మాట చెప్పంటారు. దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, ఇప్పటికీ ఇస్సాకు సంతానం లేదు అబ్రాహాము లాగానే. ఇస్సాకు కూడా బిడ్డలు పుట్టడం ఆలస్యమైంది కదా, 20 ఏళ్ళు ఆలస్యమైంది. తెలుసండి మీకు? వివాహం 40 ఏళ్ళకైతే 60 ఏళ్ళకు ఒకేసారి 2 కుమారులు పుడతారు. ఎవరు వాళ్ళు? ఏశావు, యాకోబు. ఎన్ని ఏళ్ళు మధ్యలో గ్యాప్? ఎన్ని ఏళ్ళు? 20 ఏళ్ళు. కానీ ముందే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను కదా. ఎంత తేటగా వాక్యం చూడలేదు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. యెహోవాకి ప్రార్థన చేస్తే ప్రభు అతని మొర విన్నాడు. వాగ్దానం వచ్చిందంటే నాకు చెప్పాను, యుక్త కాలం రావాలి. ఏం కావాలన్నది? యుక్త అంటే దేవుని కాలం రావాలి. దేవుని కాలం వస్తే ఏది ఆలస్యమో కాదు. ఎన్ని అడ్డంకులున్నా అది జరిగిపోతూనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు తోడుగా నువ్వు సరైన మార్గంలో ఉన్నావంటే నువ్వు భయపడవు. ఏ స్థితిగా భయపడుతున్నావంటే నీ విశ్వాసం సన్నగిలిందో, నువ్వు దేవునికి దూరం అయిపోయావో, ఆయన లోపట్లేదో పరీక్షించుకో. యుక్త మార్గము సరైన మార్గం వారికి దేవుడు కేడమై ఉన్నాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24 తీయడదేతో ఈరోజు ముగించాలి, కొంచెం లేట్ అయినా కూడా, అందుకే పెన్నాడు తీసుకున్నాను. నిర్గమకాండము 24. ఈ 24వ అధ్యాయంలో 13వ వచనం, మోషేయు అతని పరిచారకులైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు ఇక్కడనే ఉండు, ఇదిగో అహరోను హూరు మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవలసి చెప్పారు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. 12 చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండుము. ఎక్కడమన్నాడు? ఎవరు లేరు అక్కడ కొండ మీద. యెహోషువ, అహరోను, హూరు అందరూ కూడా కింద పాళెములో ఉన్నారు. ఈ ఒక్కడిని ఒంటరి మార్గాన దేవుడు నడిపిస్తున్నాడు. వినండి జాగ్రత్తగా. అక్కడ మోషే వయసు దాదాపుగా 85-90 సంవత్సరాలు కదా, 85-90 సంవత్సరాలు. ఆ వయసులో శక్తికి మించిన పనిని దేవుడు పెట్టాడు. ఏమని? కొండ ఎక్కుమన్నాడండి. మనం చెప్తే ఏమంటాం? ఒక లిస్ట్ చెప్తాం, మనకున్న జబ్బులన్నీ, బీపీ, షుగరు, మొకాళ్ళు కదా, అన్ని. ప్రభువా నా స్థితి తెలుసు కదా నాయన. ఇంకొక మాట చెప్పమంటారా? మొట్టమొదటిసారి మోషేను పిలిచినప్పుడు
మిద్యాను అరణ్యములో మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సాకులు చెప్పాడు. ఏమని? నా వల్ల కాదు, ఇంకొకని పంపు, నాకు నాలుక మాంద్యం. స్థిరపరిచి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడండి, ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి, అంతే కదా? ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి, ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో, ఏ కార్యం చేయమంటే ఆ కార్యం. ప్రశ్నించేది లేదు. దప్పిక, ప్రభువా అందరూ ఏడుస్తున్నారు, నీళ్ళు కావాలి, బండను కొట్టు. నువ్వు నేను పని చేస్తామని బండ కొడితే నీళ్ళు వస్తాయి ప్రభా. ఆ ప్రశ్న లేదు అక్కడ మనుషుల దగ్గర. విధేయత అంటే అదే కదా. ప్రశ్నిస్తే విధేయత లేనంటే అక్కడ. క్వశ్చన్ వచ్చిందనుకోండి అనుమానమే, ప్రశ్నిస్తే అనుమానమే. ఆహారం కావాలి, ఏడుస్తున్నారు, రేపు ఈ పాటికి వస్తాయి, నమ్మాడంతే. ఇలా ప్రతి స్థితిలో కూడా దేవుని మార్గంలో ఉన్న ఈ వ్యక్తి నమ్మి వెంబడిస్తున్నాడు. శ్రీపరం దగ్గరికి వచ్చారు ప్రయాణం చేసి. అప్పటికి 2 ఏళ్ళు అయింది దాదాపు ప్రయాణం మొదలై. ఆ పర్వతపు కింద, ఆ పర్వత పాదము దగ్గర పిల్లలంతా పాడెం వయసులో ఉన్నారు. అక్కడ ప్రభు మోషే పిలుస్తున్నాడు, నువ్వు లేచి కొండెక్కిరా అన్నాడు. తోడెవరు తెచ్చుకోమన్నాడా? చెప్పండి, తోడెవరు లేరు. రమ్మన్నప్పుడు చూడండి, వాక్యం అంటుంది, నీవు వారికి బోధించినట్లుగా నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాత్రి నీకిచ్చదనగా మోషేయు లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కప్పెను. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు ఎన్ని రోజులు కనిపెట్టాల్సి వచ్చింది? అర్థమవుతుందా? కొండెక్కమన్నాడు కదా, ఎక్కాడు. 6 దినాలు నిద్రాహారములు లేవు. ముసలివాడైన మోషే ఆయన వాక్ కోసం కనిపెట్టి చూస్తున్నారు. 7వ దినమున దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మేఘంలో వచ్చి మోషే అని పిలిచాడు. ఈ స్వరం వినటానికి ఎన్నేళ్ళు కనిపెట్టాల్సి వచ్చింది మోషే? నేను అనుకుంటాను మోషే జీవితం అంతా కనిపెట్టమే. ఎవరికి ఉండదు అటువంటి శ్రమ కదా. మోషే జీవితం అంతా కనిపెట్టడమే. అంతెందుకు 40 ఏళ్ళు కనిపెట్టాడు అరణ్యంలో కదా. ఎన్నేళ్ళు? ఏ పని చేస్తా చెప్పండి. ఏ పని అండి? తన మామ యొక్క మంద. ఈయన క్వాలిఫికేషన్ ఏంది? మోషే క్వాలిఫికేషన్ చెప్తారా? ఎంఏనా, ఎంబీఏనా, డిగ్రీయా? అపొస్తల కార్యములు ఒక్కసారి చూద్దాం. ఐగుప్తు సకల జ్ఞానం, సకల విద్యలు, సకల ప్రసంగం చూడండి. అపొస్తల కార్యములు మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చాలు. ఏంటి క్వాలిఫికేషన్ ఏందమ్మా? తెలియదంటూ లేదు. సకల విద్యలు. అలాంటి వ్యక్తి ఏం కాస్తున్నాడు చెప్పండి? గొర్రెలు కాస్తా, గొర్రెలు పడి తిరుగుతున్నాడు. ఒప్పుకుంటావు నువ్వు? నేనేంది, నా క్వాలిఫికేషన్ ఏంది, నా చదువు ఏంది, రాజకుమారుడు బతికాను నేను చెప్పడం. ఒకసారి దేవుని చిత్తానికి లోబడ్డ వాళ్ళు ఆయన ఉంచిన మార్గంలో ఉంటారు. గుర్తుంచుకో. ఆయన బతుకంతా కనిపెట్టడమే నాకు అనిపిస్తుంది. చూస్తే మోషే ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా నలగొట్టబడ్డాడో అంతగా దేవుడు అంటాడు, ఇలాంటి వాడు ఇంకొకళ్ళు లేని. ఎవరిచ్చారు ఆ బిరుదు, ఆ ప్రశంస ఎవరిచ్చారు? దేవుడే. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే వంటి సాత్యుడు భూమి మీదే లేడు.
ఒకప్పుడు కోపం వస్తూ కూడా చంపావు, నరహంతకుడు. ఎలా వచ్చింది ఇది? యుక్త మార్గము, యుక్త మార్గము. భయం లేదు, దేవుడు తోడుగా ఉన్నాడు. కొనలేగా, ఎక్కడికైనా సెవెంటర్ వెళ్ళిపోతాను. ఆఖరికి గొసంగా చెప్పమంటారా, చనిపోయేటప్పుడు అందరూ మన చుట్టూ ఉండాలి. ఎవరు కదా, మన ఆశ అనమాట. అందరి మధ్య పోవాలయ్యా. మళ్ళీ ఒక్కడే కొండెక్కిపోయి ఒక్కడే, అవునా? వచ్చే కొండెక్కిపో, వచ్చేలా అక్కడికి ఎవరు సమాధి చేసేవాళ్ళే ఉన్నారా? ఇది ప్రభు చనిపోతే కాకులు గదలు ఏం పోవాలా అడగడు, ఆయన చూసుకుంటాడు. ఎవరి పని చూసుకున్నాడు లేదా? ఎవరు వచ్చారు సమాధి చేయడానికి? మిఖాయేలు దిగి వచ్చిందండి. దేవుడి సైన్యాధిపతి అయిన దూత వచ్చి ఆయనకు సమాధి చేశారు. ఎందుకు? యుక్త మార్గం. అర్థమైందా? యుక్త మార్గం నడుచుకునే వాళ్ళు ప్రశ్నించారు, ఎదురు మాట్లాడరు, దేవుడు చెప్పింది చేస్తారు. అర్థమవుతుందా? అందుకే యుక్త మార్గమున నడుచు వారికి యెహోవా కేడెమో. యెహోవా కేడెమో. మన జీవితంలో జయం లేదంటే, నువ్వు సరైన దారిలో లేవు, భయపడుతున్నావంటే ఇది దేవుని మార్గం కాదు, నీ సొంత మార్గం, నువ్వు ఎన్నుకున్న మార్గం. మోషే ఎంత గొప్ప ఉదాహరణ. కొండెక్కు అన్నాడు, వెళ్ళాడు. ఎందుకు? 6 రోజులు ఎదురు చూశాడండి. ఆహారం లేదు, తప్ప నీళ్ళు లేవు. 6 దినాలు, 7వ రోజున దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు కనిపెడతావా? ఒక్క 10 నిమిషాలు ఆలస్యం కానీ నిలకడ ఎత్తాలా? వచ్చి చూసుకోవాలి. చెప్పండి, మనం ఉపవాస ప్రార్థన మళ్ళీ 10 నిమిషాలు ఆలస్యం కానీ, టీ లేట్ కానీ 10 నిమిషాలు. ఊరు నుంచి వస్తాను కొంతమంది వెనక నుంచి, తెలుసా మీకు? నేను చూస్తానే ఉంటాను అందరినీ. సేవకులు దేవుడు కృపిస్తాడు. ఏంటంటే ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరి మీద మా చూపు ఉంటుంది. కదిలినా మా చూపు అడగబోద్దు. దేవుడు అకృపిస్తాడు సేవకులకి. అర్థమైందా? టైం చూసి ఊరు నుంచి చూస్తాడు, టీ రాలేదని. 2 దాటంగానే చూస్తాడు, ముగిస్తావా లేదన్నట్టు. ఎన్ని రోజులు పెట్టాడు? 6 రోజులు. 6 రోజులు ఆహారం ఉందా? నీళ్ళున్నాయా? తోడున్నారా? పర్వతం మీద వృద్ధాప్యంలో ఒంటరి వాడు. కనీసం అయ్యా ఒక బిడ్డన తోడు తెచ్చుకుంటాను, వ్యవసాయం తీసుకొచ్చుకున్నాను. కుదరదు, నువ్వు ఒక్కడే రావాలి. చెప్పింది నీకే. బయలుదేరి వెళ్ళాడు. ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. యోహాను సువార్తలో ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగిన కృప సత్యమును యేసుక్రీస్తు వారికి. ఈనాటికి ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగిందని, మోషే ద్వారా ఇవ్వబడిందని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అంత కృపనిచ్చాడు దేవుడు. కారణం యుక్త మార్గం, అనగా సరి అయిన మార్గములో జీవిస్తున్నాడు. సరి అయిన మార్గం. అలాగే నిర్మకాండము యెషయా గ్రంథము 35వ అధ్యాయం, యెషయా 35:4 చూద్దాం. యెషయా 35:4 ముగిస్తాం, తొందరపడదు. యెషయా 35, యెషయా 35:4 ఒకసారి చూస్తున్నాడు. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండ చేయుటకై మీ దేవుడు. ఎవరి దేవుడు? తత్తరిల్లు వారు, భయపడే వారితో, నెమ్మది లేని వారితో దేవుడు చెప్పే మాట. భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన అనగా తీర్పు తీర్చుటకై నీ పక్షమున నా పక్షమున ఏం చేస్తాడు ఆయన? తీర్పు ప్రతిదండ చేస్తాడు. చేయుటకై ఎవరు వస్తున్నారంట? ఆయనే వస్తున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయనే చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును యుక్త మార్గమున నడుచుకున్న వారికి ఇవ్వబడ్డ వాగ్దానం ఇది. యుక్త మార్గమున ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఈ పరిశుద్ధ మార్గాన పోయేవాడు. 8వ వచనం,
అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఏ మార్గం అది? ఎవరు ఉండదు తెలుసా? 3 లైనా దానిలో నడుచును తప్పకుందరు. యెహోవా విమోచించిన వారు అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వారి తల మీద నిత్యానందం ఉండును. దుఃఖముని తీర్పు ఎగిరిపోవును. దుఃఖముని తీర్పు దేవుడు సిద్ధపరిచిన రాజ మార్గము. అదే యెషయా మనం శ్రేష్ఠ మాట మనం చూస్తాం. చూడదైతే యెషయా 41వ అధ్యాయము 41లో కూడాను 41:10 నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటే నేను నీకు చెప్పి ఉన్నాను, నీవు తోడై ఉన్నాను. భయపడకము నేను భయపడకము. ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? ఈరోజు ప్రశ్న హృదయాన్ని అడుగు. నీ మనసు నిజంగా దేవుడు ప్రభువేనా? ఎస్ఐ నీ దేవుడు? ఆయన తప్ప అందరూ దేవుళ్ళే దేవతలే. కష్టకాలుడు సాయం చేసినా అయ్యా నువ్వు దేవుడు అంటావు, అంతే కదా. కష్టంలో ఏ చిన్న సాయం చేసినా దేవుళ్ళలాగా వచ్చావు అంటావు. ఎవరిలాగంట? అనొచ్చా మాట? దేవుని మహిమను మనుషులకు ఆపాదించా? దేవుడు పంపితే వాళ్ళు వచ్చారు, అంతే. దేవుళ్ళలాగా వచ్చావు కాదు, దేవుడు పంపితే వచ్చావు అన్నాడు. చూడండి, అందుకే భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను బలపడతాను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అనునా దశస్తంతో నిన్ను ఆదుకుందును. చాలు. అలాగే 13 నీ దేవుడిని యెహోవానగు నేను భయపడకము, నేను సహాయము చేసిన చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకో. ఎవరు మంచి చేపట్టుకుని ఉంది? ఎవరు చేపట్టుకుంటాడు? ఆయన ఎవరు చేపట్టుకుంటారు? ఒకవేళ ఆనాడు పేతురు ప్రభు మాట చొప్పున కాకుండా తన సొంత మార్గంలో పోతే చేపట్టుకునేవాడు కాదు. మత్తయి సువార్త 14లో తరగ ఉంటుంది కదా. సోమవారం నడుస్తూ ప్రభు వెళుతున్నాడు. పేతురు కూడా, ప్రభు నేను కూడా ఇలాగ నీడ మీద వస్తాను. రా పేతురు. ప్రభువు చూపిన మార్గంలో సముద్రంలో కూడా రాజమార్గము. పేతురికి అవునా? సముద్రంలో కూడా ఏ మార్గం అది? రాజమార్గం. నేల మీద నడిచినట్టు నేల మీద నడిచాడు. జమల పుల్ల అవి చేయవు. ఎప్పుడైతే తన చూపును దేవుని మంచి ప్రకృతి గాలిని చూచి భయపడ్డాడో, భయపడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. దేని చూచి? ఎవరు చూడాలి? వాస్తవానికి ప్రభువును చూడాలి. రమ్మన్న ప్రభువును చూడాలి, పిలిచిన ప్రభువును చూడాలి. తన చూపు ఎప్పుడైతే ప్రభు ప్రక్క జరిగిందో మనం కూడా అంతే. మన విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండగా ఎప్పుడైతే నీ చూపు, నా చూపు దేవుడి మీద నుండి లోకం మీదకు, లోకాశ్రయం మీదకు, భ్రమల మీదకు వెళ్ళిపోతుందో మునిగిపోవడం ఆరంభమవుతుంది, పతమవడం ఆరంభమవుతుంది. ఇక భయమే మన జీవితాల్లో. ప్రభు చేపట్టుకోలేదా? మనం అనే పేరే కనపడదు కదా. సమాధానం మీద పేర్లు ఉంటాయి, కొంతకాలం అవి కూడా పోతాయి. ఆ రాళ్ళు ఎక్కడో తెలియదు. అంతెందుకు? 4 తరాల ముందుగా మీ తండ్రి ఎవరు చెప్పండి చూద్దాం. 4 తరాలు చెప్తే నాన్న, తాత, ఇంకా గుర్తుంటే వాళ్ళ నాన్న. అంతకుముందు ఏమో నిన్ను కన్నవాళ్లే, నీ రక్తమే, మన సొంత వాళ్ళే, మన తాత ముత్తాతలే. తెలియదు మన పేర్లు. ఏమైపోయారు? కనుమరుగై. అంతేనా? రేపు మనం అంతే. ప్రభు నాకు ఆలస్యం అయితే ఇంకో 3 తరాలు అయితే అన్న ఎవడో, అంతేగా. పేరు కనుమరుగైపోద్ది. కానీ ఎక్కడ ఉంటుంది మన పేరు తెలుసా? ఎక్కడుందో మన పేరు? ఎక్కడుందా మరి?
వట్టి చదవడం కాదు, ఇంకా చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి. మనం కొంచెం చెప్తే రోజు ధ్యానం చేద్దాం, బైబిల్ స్టడీలో బుధవారం పూట. చాలా గ్రంథాలు ఉన్నాయి. నీతిమంతుల పట్టిక ఒకటి ఉంది కదా, ఉపచారం చేసిన వాళ్ళ పేర్లు గ్రంథంలో ఉన్నాయి, జో గ్రంథం ఉంది, ఇలా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ లేకపోయినా మీకు సంగతి తెలుసా, ఇక్కడ మా పేర్లు తీసేయబడతాయి. మన నాన్నగారి విషయంలో, నాన్నగారు చెప్పిన 4 ఏళ్ళు అయింది కదా, ఆధార్ కార్డు అవసరమై డూప్లికేట్ అవసరమైపోతే దొరకల. ఏందని అడిగితే డెత్ సర్టిఫికేట్ పెట్టారు కదా, తీసేస్తారు. డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయిందంటే 3 నెలల్లో ఇక మన పేరు ఎక్కడ కనపడదు రికార్డుల్లో. అర్థమైందా? అర్థమైంది, నాకు ఉండదనుకున్నాను. తుడిచేయబడతాయి. కానీ ప్రభు ఉన్నాడే చివరి దాకా దాన్ని కాపాడతాడు. చేయను ఎంత కృపండి. అందుకే ఏ మార్గం కావాలి? దేవుని మార్గం, యుక్త మార్గం. ప్రభు అంటున్నాడు చూడండి విషయాలు. ఏమన్నాడు చూడండి 41, నీవు నా దాసుడవు అని ఏర్పరచుకుని నీవు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడద్దు, బలపడతాను, నేనే ఆదుకుందును అని అంటూ 13, నీ దేవుడకు యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసే చెబుతుంది, చెయ్యి పట్టుకున్నాను, కుడి చేతిలో పట్టుకున్నాను అంటాడు. ఈ కుడి చేతిలో పట్టుకున్నాను. జ్ఞాపం చేసుకో. లోకం ఇవ్వలేని దేవుడి శాశ్వతాలు ఇవే. లోకం ప్రగెత్తా ఉన్నామంటే అట్టే పోతావంతే. ఇక పేరు కూడా ఎవడో తెలియదు. కొయ్యలు పోయినాయి అంటే మన పేరు కూడా మార్చిపోద్ది. మన వాడ పేర్లే తెలియవు మనకి, ఇంకెవరో ఎందుకు. కానీ ఓ పట్టిక ఉంది చూస్తారా, నీతిమంతుల పేర్లు రాయబడి ఉంటాయి, ఆయన సముఖంలో రాయబడి ఉంటాయి. అంతే ప్రభు అంటాడు, చూడము నరచేతులు నిన్ను అంటే ఒక మాట చెప్పంటే అరచేతులు మన పేరు రాస్తుంది. ఎవరి అరచేతిలో? ప్రభు యొక్క అరచేతులు. అనగా అస్త్ర గుర్తుల్లో నీ పేరు, రక్షబడే వాళ్ళ పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఆ మార్గంలో ఉన్న వారి పేర్లు చెక్కబడి నిత్యమైనవి ఉన్నాయి. జ్ఞాపకం చేస్తున్నాం. దయతో ప్రభు దగ్గరికి రా, ఆయన మార్గానికి రా. ఆయన మార్గమే క్షేమకరమైంది, ఆయన మార్గమే శాశ్వతమైంది. శాశ్వత జీవం ఆయన మార్గంలో ఉంది. ఆయన త్రోసివేసామంటే మనకు పుట్టుగతులు లేవు, మన పేరు మార్చిపోద్ది. నీవు నీకు నాకు తెలియదు, కానీ ఆఖరి నిత్యత్వంలో కూడా మరవబడ్డామంటే ప్రయోజనం లేదు. అందుకే సరిచేయబడాలి. స్థిర మార్గంలో, దేవుని మార్గంలో, ఆయన చూపిన మార్గంలో వెళ్ళేవారముగా నేను ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే శరీరంలో చూసినట్లయితే 43వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 43:5 కూడా ఒక మాట చూడండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుంచి సంతానం రప్పిస్తాను అంటూ 7వ వచనం చూద్దాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ప్రభు అంటున్నాడండి, నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే చాలు. ఏమంటున్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరి కోసం బ్రతకాలి మనం? మన మహిమ కోసం, మన పేరు ప్రజల కోసం కాదు, దేవుని మహిమ కోసమై బ్రతికితే ఆయన నామము పెట్టబడ్డ వారందరినీ ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే వారి కలుగు చేసిన వాడని, పుట్టించిన వాడు ఆయనే. ఈరోజు నీ సొంత మహిమను నువ్వు వెతికావంటే త్రోసివేయబడతావు. యుక్త మార్గం నడుచుకునే వారు దేవుని మహిమపరుస్తారు, ఆయన మహిమపరుస్తూ బ్రతుకుతారు. భయపడరు, ఆయన చేపట్టుకుంటాడు, ఆయన తోడుగా ఉంటాడు, వారి ప్రతీకారం చేస్తాడు, వారి న్యాయము తీరుస్తాడు, కృపను చూపుతాడు, నడిపిస్తాడు. అంతేకాదు వారు పిలుచుకుంటారు దగ్గరికి, ఆయన మార్గంలో జీవించేవారు. అందుకే మత్తయి సువార్తకు వచ్చేసరికి ప్రభు అంటాడు, 7వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 7-13.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవము ఏంటది? జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. అసలు వెళ్ళటం కాదు కదా, కనుగొనేవారు కూడా కొందరు. ఏ మార్గం అది? దాని యుక్త మార్గం అంటాం. జీవ మార్గం అనగా నీ వెళ్ళే దారి నేను జీవానికి తీసుకుపోవాలి. జీవానికి పోవాలంటే ఆ ద్వారం కనుక్కోవటమే కష్టం, ఇరుకైంది, ఎవరు ఇష్టపడింది, కొద్దిమందే పోతారు. కానీ మరణానికి పోయే మార్గం చూస్తారా, విశాలమైంది, ఎలాగైనా పోవచ్చు, ఏమైనా తీసుకొని పోవచ్చు, ఇష్టానుసారంగా పోవచ్చు, ముందు వెనక చూడకుండా పోవచ్చు, ఆలోచించబడలేదు ప్రభు అంటాడు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఇది మనం వెళ్ళే మార్గం ఇరుకు మార్గమా, విశాల మార్గమా? ఇరుకు మార్గం అంటే ప్రతి క్షణం ఆగి అడుగు ఎక్కడ పడుతుందో చూసుకొని ముందో చూసుకుంటూ జాగ్రత్తగా అడుగు వేయటమే ఇరుకు మార్గము. విశాల మార్గం అంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమే, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమే. ఈరోజు ఎలా ఉన్నావు? ఏ మార్గంలో ఉన్నావు? ఏ నచ్చితే చేసేటమేనా? ఏదో కూడా చేసేటమేనా? ఏమొస్తుంది మాట్లాడటమేనా? దేవుని భయం లేకుండా, అవి వింటున్నాడు చూసిన జ్ఞానము లేకుండా విశాల మార్గంలో ప్రజెత్తూ ఉంటే చివరికి ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను మరణానికి. ఇరుకు మార్గాన్ని ప్రవేశించి మనకంటే ముందుగా క్రీస్తు వారు వీళ్ళ మార్గం అది. ప్రార్థనా జీవితము, దేవుని భయము, దేవుని కోసం కనిపెట్టే జీవితము, వేచి చూసే జీవితము, ఎదురు చూసే జీవితము, ఆయన ఆజ్ఞ కోసమై కనిపెట్టే జీవితం. మోషేలాగా ప్రభు చెప్పే వరకు కదలని జీవితము. ఇశ్రాయేలు ప్రయాణం అంతా కూడాను అరణ్యంలో 40 ఏళ్ళు. ఓ మాట చెప్పాలంటే బైబిల్ చక్కగా మాట ఉన్నది, వారు దేవుని మాట ప్రయాణం చేశారు. ఎవరి మాట అంట? దేవుని మాట. ఎట్లాగా? మనకు గుర్తుంది, ప్రత్యక్ష గుడారం మీద మేఘం నిలిచి ఉందంటే వాళ్ళు నెలైనా సంవత్సరం కాలడానికి వీరు అక్కడే ఉండాలి. ఎప్పుడైతే మేఘం లేస్తుందో గబగబా సామాన్లు సర్దుకొని మేఘం వెంటబడి వెళ్ళాలి. ఎలా? దేవుడు నడిపించాడు వాళ్ళని 40 ఏళ్ళ అరణ్యంలో. ఎవరు నడిపించారు? దేవుడు. ఎవరు మాట చొప్పునంట? ఇలాగ వారు దేవుని మాట చొప్పున నడిచారు. కొన్నిసార్లు 2 ఏళ్ళు ఉన్నారు ఒకే చోట, 2 ఏళ్ళు మేఘం కథలు అక్కడే ఉంది మేఘం, మరి మధ్య దేవుడు ఉన్నాడు. తిరిగి లేవడం మొదలుపెట్టగానే మరలా సర్దుకొని సర్దుకొని ఆ మేఘం వెంట. మనం కూడా అంతే కదా, ఆయన చెప్పినట్లు ఆయన చూపిన మార్గంలో యుక్త మార్గాన్ని పోతే కదా నీకు నాకు క్షేమము. ఆయన చూపిన మార్గం వెళితే కదా నిత్యజీవానికి మనం వెళ్ళేది. అలా కాకుండా మన సొంత మార్గాలు కల్పించుకొని మన సొంత మార్గాలు వెతుక్కొని వెళ్ళామంటే దాని నష్టమే తప్ప మనం పోగొట్టుకుంటామే తప్ప మనకు ప్రయోజనం లేదు. జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మార్గాన్ని ఉన్నావు? ఇరుకు మార్గమా? ఇరుకు మార్గం కష్టమైందే, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తగ్గించుకోవాలి, ఓడ్చుకోవాలి, అవమానపడాలి. ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తము జలమిమును ఎక్కడ ఎందుకు వస్తాయి నిందలు, హింసలు? నిందించి హింసించి మేము అబద్ధముగా మీరు ధన్యులు సంతోషించి పరలోకమందు. ఇదే ఇరుకు మార్గం. కష్టములు, శ్రమలు, శోధనలు, అపాయములు కాచుకొని ఉన్నాయి. మరణం ఉంది, మరణ వేదన ఉంది, దుఃఖం ఉంది. కానీ ధైర్యం ఏంటంటే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి విశాల మార్గం ఉన్న వారికి అయితే దేవుడు తోడు లేడమ్మా. అది ఆయన మార్గము కాదు, ఆయన చెప్పిన మార్గము కాదు, ఆయన చెప్పిన దారి కాదు. అది నీ సొంత మార్గము. నీ సొంత మార్గములో పోతూ ప్రభువా ప్రభు అన్నావంటే ఆయన అంటాడు మీరెవరు నాకు తెలియదు. ఒకే మాట అమ్మ. ఆ మాట దేవుడి నుంచి వచ్చిందంటే ఏమైపోతావు? నువ్వు నాకు తెలియదు అన్నావంటే ఏమైపోతావు?
నాకు తెలియదంటే ఎంత కఠినం కదా ఆ మాట. ఎప్పుడంటాడు ఆ మాట? అక్రమము చేయవారు. ఎవరంట వాళ్ళు? ప్రభువా నీ నామాన అద్భుతాలు, ఆశ్చర్యాలు, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా? ఒకే మాట, మీరు నాకు కారణం ఏంటి? అక్రమం అంటే మీరు దొంగ మార్గాన్ని వచ్చారు, ఇరుకు మార్గాన్ని లేరు. ఏ మార్గం అది? ఇరుకు మార్గాన్ని లేరు. విశాల మార్గాన పరిగెత్తుడు నాకు అడకొచ్చి నీవు అంటే ఎలా కుదిరిద్ది? కుదరదు. జ్ఞాపకం చేస్తున్నది అయితే ప్రభుత్వ జ్ఞాపకం చేస్తున్నాను. యుక్త మార్గాన్ని ప్రభువు చూపిస్తున్నాడు దారి. ఆ దారిలో భయం ఉండదు, ఆ దారిలో ప్రభు తోడుగా ఉంటాడు, ఆ దారిలో ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఆ దారి నీకు శ్రమకరమైంది, శ్రమదారే, ఇరుకు మార్గమే, కానీ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఇది ప్రశ్నించుకో, నీ జీవిత యాత్రలో ప్రభు నీకు తోడున్నాడా? ఆయన స్పర్శ నీకు తెలుస్తుందా? ఆయన చేపట్టుకున్నాడని ఆయన స్వరం నీకు కనబడుతుందా? ఎంతమంది ఉంటారు దేవుని స్వరాన్ని? చెప్పండి. మెల్లగా మాట్లాడేస్తారు. ఆయన గద్దింపు, ఆయన సరిచేయటం, ఆయన పిలుపు, ఆయన ప్రేమ, ఆయన కాపుదల అనుభవించావు జీవితంలో? ఒక్కసారి ఆలోచించు. లోకంలో కూడా ప్రగతిలో పోతున్నాం, కానీ ఆగి ఆలోచిస్తే, నిదానంగా ఆయన దగ్గర కూర్చొని మొరపెడితే, ఆయనకు అప్పగిస్తే ఆయన సన్నిధి అనుభవిస్తాం మనం. నీతో నాతో ఉంటాడు, నీతో ఉన్నానంటున్నాడు ఆయన. కానీ ఎదురు చూడాలి కదా మోషేలాగా. ఎదురు చూడకుండా మన సొంత ఉద్దేశంతో పరిగెత్తితే తోడుగా ఉండడు కదా ఆయన. జ్ఞాపకం చేస్తుంది అయితే యుక్తమైన మార్గాన్ని కనుక్కోవాలి. యుక్త మార్గం నడిచేవారు కానీ కేడమై ఉన్నాడు. అంతేకాదు, చూడదైతో దేశకాండం 37వ అధ్యాయం, దేశకాండం 33, తేడదైతో 29 చూద్దాం. 33, 29 చూద్దాం. ముగిస్తున్నాను, 5 నిమిషాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఎంత గొప్ప సాక్షి అది. ఎవరు రక్షించారంట? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నీలాంటి వాడు ఎవడున్నాడు? ఇక దేవుని చేత కృప పొందితే అది ఎంత గొప్ప ధన్యత. తర్వాత ఆయన నీకు సహాయకరమైన ఏ కేడమిది? ఏ కేడమది? ఆపేది మాత్రమే కాదు, నీకు సహాయము చేసేది, నువ్వు ఆనుకోవడానికి. ఆయనకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. ఎలాంటి కేడమైన? సహాయకరమైన కేడము. ఎదురు పట్టమే కాదు, ఆయన మన ముందు మన ఎదురు నిలిచేవాడే కాదు, మన పక్షం యుద్ధం చేయటం మాత్రమే కాదు, మనకి సహాయం చేసే కేడము. ఎప్పుడు దేవుని సహాయం వస్తుంది మనకి? మళ్ళీ ఒక ప్రశ్న ఇది, ప్రతి దానికి ఒక ప్రశ్న వేసుకోవాలి. మన వాడు చెప్తున్నారు, ఆశీర్వాదం కావాలంటే, దేవుని కావాలంటే ఖచ్చితంగా కొన్ని షరతులు ఉన్నాయి. శుక్రవారము బుధవారం కూడా గుర్తు చేశాను. దేవుడు నిన్ను కనికరించాలి. నీ కారణం ఏముంది ఇక్కడ? కారణం ఏముంది ఇక్కడ? ఏ కారణం ఉంది? 9వ కీర్తన మనం బాగొచ్చు కదా, 9వ కీర్తన మనం బాగొచ్చు కదా, తీయండి. మోహన చోట అంటూ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుకంటే కాబట్టి. ఎప్పుడు తప్పించబడతావు? ఎవరిని ప్రేమిస్తే? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ప్రేమించకపోతే నాకు తెలియదు. అంతేనా? కారణం కావాలి. ప్రభు సహాయం చేయాలంటే, ప్రభు బ్రతికించాలంటే, ప్రభు కారణం కావాలి. కారణం ఏంటి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక
అతడు నా నామమును గనుక నేను అతని. అర్థమవుతుంది ఇప్పుడు? వరకు కాదు, ఇష్టానుసారం ప్రభు అంటే కాదు. ప్రేమిస్తున్నావు కాబట్టే తప్పిస్తాడు, ఎరిగావు కాబట్టే కనపరుస్తాడు, మొరపెట్టావు కాబట్టే ఉత్తరమిస్తున్నాడు, మొరపెట్టావు కాబట్టే శ్రమలో తోడుగా ఉన్నాడు, మొరపెట్టావు కాబట్టే తోడై ఉంటాడు, మొరపెట్టావు కాబట్టే విడిపించి గొప్ప చేస్తాడు. ఓహర కూర్చొని నువ్వు చూసుకొని ఆయన అంటే కుదరదు. ఎవరు ప్రార్థిస్తారు? నమ్మిన వారు. కష్టం వచ్చినప్పుడు మళ్ళా చెప్తున్నాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను, శ్రమ కలిగినప్పుడు, ఆపలిగినప్పుడు మొట్టమొదట నీకెవరు గుర్తొస్తాడో అదే నీ దేవుడు, నీ దేవత. అర్థమైందా? చిన్న ఆపద రాగానే, కష్టం కలగగానే ముందు ఎవరు గుర్తొస్తారు? అమ్మ, నాన్న, అక్క, బావ, చెల్లె, అన్నదమ్ముల, అక్క చెల్లె, భార్య, భర్త, బిడ్డల. ఎవరు గుర్తొస్తారు? వాళ్ళు నీ దేవుళ్ళు. అర్థమైందా? ఏ డాక్టర్ గుర్తొస్తాడు? ఏ హాస్పిటల్ గుర్తొచ్చింది? అది నీ దేవుడు, దేవత. అది నీ గుడి. మొహమాటం లేదు చెప్తున్నాను. ఏ హాస్పిటల్ గుర్తొస్తాయి? అదే నీ గుడి. ఏ డాక్టర్ గుర్తొస్తాడు? ఆయన నీ దేవుడు. ఏ డాక్టర్ గుర్తొచ్చింది? ఆమె నీ దేవత. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, శ్రమలో అతడు విడిపించి దీర్ఘాయువు చేత నా రక్షణ అతనికి. ఎప్పుడు ఇవన్నీ ప్రేమించాలి, తెలుసుకోవాలి, మొరపెట్టాలి. 3 పనులు, 7 ఆశీర్వాదాలు. 3 షరతులు అంటారు దాన్ని. కనుక చేసావు కాబట్టి. ఇదే యుక్త మార్గము. దేవుని ప్రేమించడం యుక్త మార్గము, ఆయన నామాన్ని తెలుసుకోవడం యుక్త మార్గము, మొరపెట్టుట యుక్త మార్గము. సహాయం కావాలా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయాలంటే వారిని ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత ఆయన ఎవరో తెలుసుకోవాలి. అప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరికి పోతావు. అలా కాకుండా పై భక్తి పనికిరాదు. పై భక్తితో ఉంటే చూచే దేవుడు కదా ఆయన. మొహం తిప్పుకుంటాడు. మనం కూడా మొహం తిప్పుకోవడం కొనసాగాలి అని అడిగితే ఎందుకు? ఇన్ని రోజులు కనపడలేదు నీకు, ఇన్ని రోజులు నీ కళ్ళ ముందు ఉంటే నా బ్రతకలేదు కదా, కష్టం రాగానే వచ్చావు, ఏం చేస్తావు? తలిపేస్తావు, మొహం తిప్పుకుంటావు. ఆయన ఇంకా రోషం గలవాడు. ఎవరు? మన దేవుడు. ఆయనకు పేరుంది రోషం కలిగిన దేవుడు. నీకన్నా నాకన్నా రోషం ఎక్కువ, మర్చిపోవద్దు. ఆయన రోషం పడితే మనం నిలబడలేం. ఆయన కళ్ళు మూసుకుంటే, ఆయన వదిలిపెట్టాడంటే, ఆయన పట్టించుకోలేదంటే ఎక్కడ ఉంటామో నీకు నాకే తెలియదు. జాగ్రత్త. సరిచేయబడాలి. యుక్త మార్గము. ఈరోజు ఏ దారిలో ఉన్నావు? యుక్త మార్గంలో ఉన్నావా లేదా నీ సొంత మార్గాల? యుక్తము కాని 2 గుర్తు చేసి ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం చూడండి. ఒకసారి భక్తుడు అంటాడు, ప్రభు కూడా అమ్మా ఒకసారి ప్రభు కూడా చెప్పాడు. అలాగే తప్పని కుమారుడు దగ్గర కూడాను తండ్రి అంటాడు, ఈయన కుమారుడు తప్పు బ్రతికాడు, మనం సంతోషించుట యుక్తమే. చూడండి అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ 2వ వచనం. అప్పుడు 12 మంది ఆడ నుంచి వచ్చారు. 12 మంది అక్కడి నుంచి వచ్చారు. సమాధానం చెప్పండి. ఉరేసుకోమని చచ్చిపోయాడు కదా ఒక ఆయన. అది ఎంతమంది? ఇక్కడ ఎంతమంది రాశారు? చీటి ద్వారా పడ్డాడే. ఎవరైనా? మత్తీయ. ఆయనతో కలిపి 12 మంది అపొస్తలులు తమ యొద్దకు, వీళ్ళు పెద్ద శిష్యులు, తర్వాత అంగీకరించబడ్డవాడు. వాళ్ళు ప్రభుత్వ శిష్యులు 12 మంది. తర్వాత సంఘం విస్తరించారు. అనంత శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము ఏమంటామండి? దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచి పెట్టుట యుక్తము కాదు. దేవుడు పిలిచే పని ఏంది? మీరు చేసే పని ఏంది? అర్థమైందా? పిలుపును తప్పించుకుంటే
అపస్సు పిలిపోయింది ప్రభు మీరు సర్వలోకం వెళ్ళి సంస్కృతి వార్త ప్రకటించారు. ఇక సంఘం విస్తరించకపోతే పనులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. సనుగులు గొడుగులు అంతా సంఘం విస్తరిస్తుంటే కదా ప్రజలు అనేక మంది ఉంటారుగా. ఒక చిన్న సంఘాలు చూసుకుంటే మనకు తలకిందులు అయిపోతుంది. వేల మంది అప్పటికి 12 మంది ఉన్నారు, వాళ్ళ మీద పెద్దలు ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటే గలిబిలి మొదలైంది విధవాళ్ళ దగ్గర. ఏడ కూడా వచ్చినా ఏడొస్తుంది తెలుసా? భోజనాల గాడే. ఎక్కడమ్మా? పెళ్ళైనా మందిరమైనా. మందిరంలో ఎప్పుడు వినలేదు మీరు? మన మందిరంలో శ్రమలు ఎప్పుడు విన్నారా? ఇదేం ఏం బాగాలేదు. ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి? ఎప్పుడు అన్నారా మీరు? ఆడ కూడా అదే గొడవ. ఎప్పుడు? ఆది సమయంలో కూడా మా ఉదయం నాటకం సరిగొడ్డీ లేదు, మా వాళ్ళని పక్కన పెట్టారని చెప్పి గొడవలు మొదలు పెట్టుకున్నారు. అప్పుడే ఎప్పుడు? ఎడగాలి ఆడ కూడా ఉంది అప్పుడు. అది యుక్తము కాదు, మేలుకరము కాదు. నేను పదే చెప్తాను. పెళ్ళిళ్ళకి పోయినా, చావులకు పోయినా, లేదు మందిరంలో భోజనమైనా సరే సరగొద్దని చెప్తాను. ఆ ఖర్చు వాళ్ళు మనం ఒక్క పడిలో చేస్తాం. వాళ్ళు చేసిన అప్పులు ఎన్ని రోజులు తీసుకోవాలి? నీకు నాకు పెట్టడానికి వాళ్ళు చేసిన అప్పులు ఎన్ని రోజులు తీసుకోవాలి చెప్పండి? సంవత్సరాలు పట్టింది, అవునా కాదు? సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్ళి అయితే పాపం కదా, అప్పు చేసి ఏదో ఒకటి చేసి పెడితే ఒక్క మాటతోటి బాగాలేదన్న అంటే అయిపోయా. బయటకు వచ్చి బాగాలేదని చెప్పి తినకుండా ఉంటావా? ఏముండదు, ఏది వదిలిపెట్టాం. తిని ఒక్క మాట డబ్బు తక్కువైందో, కారం ఎక్కువైందో, మసాలా పెరిగిందో, ఆ వంటాడు కాదు ఈ వంటాడో వాడు చెప్పు గమ్మ వస్తాం పక్క. పాపం ఆ పెద్ద మనిషి మనసు మిగులుతూ ఉంటుంది. అరే ఎంత చేసుకున్నా పాపం తృప్తి లేకుండా పోయిందా అని. ఈ మధ్య మందిరాలు కూడా మూడైన సనుగు. మన మందిరంలో కూడా జాగ్రత్త, కూర బాగలేదు, ఎట్లు వండారు అట్లు వండారు వద్దు. సనిగితే పాపం, సనుగుడు ఏంటి పాపం. ఒప్పుకోడు దేవుడు. అది కూడా లేకుండా పోద్ది ఆఖరికి. కఠినంగానే అంటాను నేను, సేవకుని కాబట్టి చెప్పాలి. ప్రభు ఇచ్చిందని ఏదైనా తృప్తిగా దేవానికి. నేనే ఏలియానైతే, ఎవరినైతే నేనే కానీ ఏలియానై ఏ నది ఉంటున్నా, ఏ చెరువు దగ్గర ఉన్నానమ్మా? కెరీతు ఒక దగ్గర ఉండి ప్రతిరోజు కాకులు ఏం చేస్తున్నాయి నాకు? కాసేపు నేనేం అనుకోండి, కాదు నేను చెప్తాను, అంత పరిశుద్ధం కాదు. ఉదాహరణ, రొట్టె మాంసం ఇస్తే ప్రభువా రోజు మాంసమేనా? ఒకరోజు రొయ్య, ఒకరోజు చేప, ఒకరోజు ఫ్రై అడిగేవాడు ఖచ్చితంగా. మనమైతే, నేనైనా నువ్వైనా అవసరగల ఏమిస్తాయి? ఆ కాకులు ఆ కరువులో ఈయన పోషించడానికి ఎంత శ్రమపడ్డా నీకు నాకు తెలియదు. అంతేనా? ప్రభు ఆజ్ఞించాడు అంతే. ఒక పూట కూడా కాదు, 2 పూటలు, ఉదయమున సాయంకాలం టైంకి. ఏమేమి తేవాలా? ఏది పడితే తెమ్మన్నా. రొట్టె ఇంకోటి తెప్పడం లేదు. అసలే కరువు. పిల్లలు వండుకొని తింటున్నారు ఆడ. ఎలాంటి కరువు తెలుసా? పిల్లల్ని చంపుకొని తింటుంటే ఎక్కడ దొరికి వీళ్ళకి? టీవీ ఏర్పడి కమిటీలు వేసుకొని కాకులు కదా, ఒక్కడు ఒక పక్కకు పోయి ఈ ఆదివారం నువ్వు, సోమవారం మీరు ఎంచుకునేవో అనుకుంటా. ఒక కాకోల కాదుగా, కాకోలకు ఆజ్ఞించాడు. అవన్నీ కూర్చొని మీరు తురుగొండి, మీరు ఇడుకోండి, మీరు ఎల్లుండికి మీరు అందుకోండి. మొత్తానికి సేవకునికి లోటు లేకుండా ఇచ్చారు. ఎవరిచ్చిన ఆహారం అది? ఎవరిచ్చిన ఆహారం? మీరు 12 గంటలకు 1 గంట వచ్చి కూర్చొని కూర్చుంటే ఎంతమంది అక్కడ ప్రయాసపడతారో తెలుసా మీకు? ఆలోచించకుండా కూడా ఇంట్లో వంటకాలం తగులు అవుతావే, 100 మంది ఇక్కడ వంట చేయాలంటే ప్రయాస తెలుసా మీకు? ఒక మాటతో కొట్టి పడేస్తాం. పచ్చడిలో కారం లేదు, పప్పులో ఉప్పు లేదు, అన్నం ఉడకలేదు. ఎవడకలేదు? అన్నం ఉడకలేదు, ఇతరాలుగా ఉంది. వద్దు. మళ్ళా చెప్తున్నా, దేవుని సన్నిధిలో అది ఆశీర్వాద ఆహారం. అది ఆహారం, అది ఆశీర్వదించిన ఆహారం. అందరూ చేసుకుందే దాని వంకలు పెట్టబాకండి అస్సలు. పాపం అది సరుక్కోవద్దు. తృప్తిగా ప్రభువానికి స్తోత్రమని సంతోషంగా శక్తిని అయ్యా నీ సన్నిధిలో అందరికీ
దేవుడి సెల్ తినే యోగ్యత ఉండదు. తెలుసా మీకు? ఎల్లో తింటాం వేరు, దేవుడి సెల్ తింటాం వేరు. ఇక్కడ సిద్ధపరిచిన ఆహారం కాబట్టి జాగ్రత్త. ఏనమ్మా ఏమైంది? నువ్వు చేయలేదు, నువ్వు కూర్చోయా, నువ్వు ఆవేశపడవా, కూర్చో. దేవుడి సన్నిధిలో దేవుడు ఇచ్చిన ఆహారం కాబట్టి జాగ్రత్త. అందుకే యుక్తముగా నుంచి వచ్చాం. అవసర కార్యములు 6:2. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని మీకు ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. చాలు వాడు చెప్పాలంటే దేవుడిచ్చిన పని వదిలిపెడితే అది నీకు మేలు కాదు. అర్థమైందా? కొంతమందికి ప్రార్థనా పరిచర్య ఇచ్చాడు దేవుడు కదా, కదండి? ఏ పరిచర్య? ప్రార్థన. సొలొమోను అంటాడు, సమూయేలు అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 7 చూడండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయము. నా మట్టుకు డెఫినెట్ చెప్పండి. 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను. ఏం చేస్తే ఏ పాపం అది? ప్రార్థన చేయటం మానిన పాపం. ఎవరి విధంగా? దేవునికి. తల్లి తండ్రి బిడ్డ కోసం ప్రార్థన చేయలేదా? పాపం చేస్తున్నట్టే. సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేయలేదా? పాపమే. అధికారులు అనగా దేవుని మంద మీద ఉన్న అధికారులు, విచారణకర్తలు ప్రార్థన చేయలేదా? పాపమే. 80 బిడ్డల కోసం ప్రార్థన చేస్తారమ్మా. మనస్ఫూర్తిగా మందిరంలో ఉండి మీ హృదయాలు పరీక్షించి సాక్షిపూర్వకంగా చెప్పండి. 80 ప్రార్థన చేస్తారు బిడ్డల కోసం. గుర్తొస్తే కాదు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కాదు, వాళ్ళ బాగలేనప్పుడు కాదు, వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో కాదు, రిజల్ట్స్ వచ్చే రోజు మరీ మన ప్రార్థన ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. రిజల్ట్స్ వచ్చే రోజు, ఈరోజు రిజల్ట్స్ వచ్చే రోజు మామూలు కూడా వాళ్ళు కూడా తిరిగి ఆడే నెలంతా సేవలు ఆడిన వాళ్ళు రిజల్ట్స్ అనగానే గుప్పంట కూర్చోడు గమ్మ ఇంట్లో. ఆ 2 వారాలు ప్రార్థనే మన నిండిపోద్ది సూర్యుడి చేత కదా. కాదు, నిత్యము ఎడతెగక నీకు నిపుణులు కాపాడుకోవాలి. ప్రార్థనలు ఎత్తి పట్టాలి దేవుడి దగ్గర. అపవాది బలమైన వాడు, నీకన్నా నాకన్నా బలమైన వాడు, శక్తిమంతుడు. 8 చూస్తుంది మన బిడ్డల కోసం కాసుకున్నాడు అపవాది. వాడు ఊరిలో పలకూడదంటే ప్రార్థన ప్రాకారం వేయాలి. వాళ్ళ చుట్టూ చిన్న బిడ్డ మొదలు తల్లి గర్భం మొదలుకొని ప్రార్థించాలి. నువ్వు జీవించే కాలం ప్రార్థించాలి, నీ బాధ్యత అది. సమయం అంటున్నాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం మానేనంటే యెహోవా దృష్టికి గొప్ప పాపం అవుతుంది. అందుకే దేవుడు ఇచ్చిన పని నిర్లక్ష్యం చేసావా, అదేమవుతుంది? యుక్తము కాదు. ఫిలోమోను పత్రిక ఎక్కడ ఉంటుంది? ఫిలోమోను పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో? ఒకటే. 8 చూద్దాం ఒక్కసారి. 8 చూద్దాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగాను. ఫిలోమోనుకి రాస్తున్నాడు ఎవరు? పౌలు గారు. ఏంటంటే 4వ వచనం చూద్దాం. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీ కలిగిన విశ్వాసాన్ని గురించి నేను విని, ఏముందంట? విశ్వాసాల పట్ల తోటి యుక్తమైన జీవితం, ఇది యుక్తమైన భక్తి, నీకున్న ప్రేమ ప్రభు ఎడలను, అంతేకాదు తోటి పరిశుద్ధుల ఎడల అనగా తోటి విశ్వాసుల ఎడల. నేను ప్రభువును ప్రేమిస్తానని చెప్పి సహోదరుని ద్వేషించావా? చెప్పండి. కొందరంటారు ప్రభు అంటే బలిష్టమయ్యా, నేను ఆయన బిడ్డని, ఆయన సేవకుడిని, ఆత్మ నింపడం అని చెప్పి ద్వేషం ఇలా ఉంటే ప్రభు అంటాడు, నువ్వు అబద్ధికుడు అంటాడు.
మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఆయనే మొదట వల్ల ప్రేమించిన కనుక మనం ప్రేమ బద్దులుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికులు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు. ఈ అబద్ధం ఇది క్రియలు అబద్ధం. దేవుని ప్రేమించాలని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తుంది. ఎందుకంటే తన సహోదరుని ద్వేషించిన అబద్ధికుడవను తాను చూసిన తన కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమ లేనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అని వాక్యం అంటుంది. అందుకే ఫిలిమోనుకు రాస్తున్నాడు, చూడండి 4వ వచనం. ఫిలిమోను పత్రిక, నీ ప్రేమ ప్రభువుని యేసు పట్ల అలాగే తోటి పరిశుద్ధుల పట్ల విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము నేను విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తుని బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమును విషయమై నీ అనుభవం వలన ఇతరులు నీ విశ్వాసముందు పాల్గొనగుట అన్నది కార్యకారి కావాలని వెలుగొంచున్నాను. అనగా చూడండి, మన ద్వారా పరిశుద్ధ హృదయాలు విశ్రాంతి పొందాలి. మన ప్రేమను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన వరాలను బట్టి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. మన భక్తి మన వరకే కాదు, ఇతరులకు వెలుకరం. ఇది శ్రేష్టమైన మార్గం. నువ్వు ప్రశ్నించుకో, ఏ మార్గంలో ఉన్నావు? శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన యుక్తమైన మాట, యుక్తమైన కాలము, యుక్త మార్గం. ఈ 3 మర్చిపోవద్దు. యుక్త మార్గం అంటే దేవుని మార్గం, వాక్యానుసార జీవితం. ఎంత చెప్పాను దేని గురించి ఒక మాట చెప్పారంటే, ఆయన వెంబడించు, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన కోసం బతుకు. అంతే, అదే యుక్తమైన మార్గము. ఈ రోజున యోబుతో ప్రభు అన్నాడు, యోబు శిష్యులతో ప్రభు అంటున్నాడు ముగ్గురితోటి, మీరు నా సేవకుని యోబుని యుక్తమైన నా గురించి మాట్లాడలేదు కాబట్టి మీ మీద నా కోపము మండుచున్నది. సరిచేయబడదాం. ప్రతి స్థితిలో కూడా ప్రభా ఇది నీకు ఇష్టమా కాదా, ప్రభా ఇది నీ చిత్తమా కాదా పరీక్షించి తెలుసుకొని ఆయన మార్గంలో జీవిద్దాం. అప్పుడే మనకు క్షేమము, అప్పుడే మనకు నెమ్మది, అప్పుడే ఆయన మనకు కేడము అనుకునేవాడు, మనం చేపట్టుకునేవాడు, యుగాలు ఆ జీవించడానికి కృపను చూపే దేవుడు. యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమించి యుక్తమైన మార్గాన్ని చూపించాడు. ప్రభు అందుకున్నాడు, నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప ఎవడు ఎదగడు. క్రీస్తే యుక్తమైన మార్గము. క్రీస్తు లేని మార్గము అది జీవితం కానే కాదు, దారి కానే కాదు. క్రీస్తు ప్రభు లేకుండా, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్కు, ఆయన సహవాసము, ఆయన నీలో నిహదములు లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజైనా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ప్రభు దగ్గరికి రా. ప్రభు అంగీకరించు, ఆ మార్గంలో జీవించు. కృప చూపుతాడు, కెడముగా ఉంటాడు, యోగాలని స్థితిలో ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయను కాక. ప్రార్థించుకుందాం. దయతో ప్రార్థన చేయండి. తల వంచి ఉండగా వాక్యం కోసమై ఒకరిని ప్రార్థించమని కోరుతున్నాను.